సో డివైసెస్లో ఎంతమందిని తీశారు, సర్వీస్లో ఎంతమందిని తీశారు, అమెజాన్ వెబ్ సర్వీసెస్లో ఎంతమందిని తీశారు, లేకపోతే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి ఎంతమందిని తీశారు, లేకపోతే అతను టెక్నికల్ వింగ్ నుంచి ఎంతమందిని తీశారు చూస్తే టెక్నికల్ వింగ్ నుంచి ఎక్కువ మంది నేను తీయలేదండి వాళ్ళు, బట్ మిగతా డిపార్ట్మెంట్ ఎక్కువగా సివియర్గా ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది. సో డెఫినెట్గా ఆటోమేషన్ అనేది చాలా సివియర్గా ఉందని మనం చెప్పొచ్చండి. అట్లాగే ఏ టూల్స్ వాడడం కానీ, ఇన్వెస్ట్మెంట్స్ అని ఏ వైపు వెళ్ళడం మళ్ళించడం కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ మనీ ఎక్కువ వెళ్ళిపోతుంది, కాస్ట్ కటింగ్ కానివ్వండి, ప్రాఫిట్స్ తగ్గడం కానివ్వండి, కాంపిటీషన్ మార్కెట్ పెరగడం కానివ్వండి, లేకపోతే ట్యాక్స్ సిస్టంలో కొంచెం మార్పులు రావడం కానివ్వండి, ఇవన్నీ రకరకాల కారణాల వల్ల ఓవరాల్గా మీకు జనరల్గా ఐటీ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో ఆటోమేషన్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతుంది. కాబట్టి మళ్ళీ దీంట్లో ఏంటంటే కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళకి జాబ్ ప్రాబ్లం ఉంది కదా అని మళ్ళీ ఇది కొత్త క్వశ్చన్ వేస్తూ ఉంటారు మన వాళ్ళు. ఇది కంప్యూటర్ సైన్స్ ఏం కాదండి, ఇందులో అన్ని రకాలు ఉంటారండి. కంప్యూటర్ సైన్స్ లేదు, ఇంకొకటి లేదు. అన్ని ఆటోమొబైల్ లేదు, మెకానికల్ లేదు, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లేదు, లేకపోతేనేమో సివిల్ ఇంజనీరింగ్ అయినా లేకపోతే ఇంకోటి కదండి. అన్ని మేనేజ్మెంట్ సెక్టర్ కావచ్చు, ఫైనాన్స్ సెక్టర్ కావచ్చు, ఈ మెడికల్ ఇండస్ట్రీ కావచ్చు, అన్ని చోట్ల ఆటోమేషన్ జరుగుద్ది, అన్ని చోట్ల టెక్నాలజీ వస్తుంది, అన్ని ఇండస్ట్రీలో జాబ్ కోసం జరుగుతాయి. ఐటీది పెద్ద ఇండస్ట్రీ కాబట్టి ఇండియాలో 50 లక్షల మంది ఉంటారు కాబట్టి దానికి సంబంధించి ఎక్కువగా మాట్లాడుకుంటాం కాబట్టి అది మనకి ఒక న్యూస్ కింద వినపడుతుంది. మిగతా ఇండస్ట్రీస్లో కూడా జాబ్ కోతలు జరుగుతాయి, బట్ అప్డేట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అన్ఫార్చునేట్గా ఏంటంటే ఇండస్ట్రీలో ఏదైతే సాఫ్ట్వేర్స్ వాడతారో, ఇండస్ట్రీలో ఏదైతే ఇప్పుడు లేటెస్ట్గా వర్క్ జరుగుతుందో అవి ఎవడో కాలేజీలో ఎవడో నేర్పించట్లేదు. ఇంకా నేను సిబిఐటికి వెళ్ళినా, లేదా విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతికి వెళ్ళినా, శ్రీనిధి కాలేజీకి వెళ్ళినా, లేకపోతే మల్లారెడ్డికి వెళ్ళినా, మోహన్ బాబు కాలేజీకి వెళ్ళినా, నేను వెళ్ళిపోతే నాకు వచ్చేస్తుంది కదా జాబ్ అన్న రోజులు పోయినాయండి.